ఈరోజు శ్రీ అవధూత కాశీనాయన మండలం కొండరాజుపల్లె గ్రామ పంచాయతీ సచివాలయ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, మన ప్రియతమ నాయకులకు, అంతేకాకుండా గ్రామ ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగనన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మన కేఎన్ కొట్టాల గ్రామంలో విశ్వనాథ్ రెడ్డి జన్మించిన దయచేసి అక్కడ కూర్చోవాలి, చైర్స్ ఖాళీగా ఉన్నాయి. మీ ఆర్బికే సెంటర్లు అక్కడ పెట్టి అక్కడనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేట్టుగా అన్ని విధాలుగా రైతులకు మేలు చేసే విధంగా మీ ముంగిటికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. గతంలో పాలకులు చూసాం, మండల హెడ్ క్వార్టర్ లో ఈ నుంచి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటే తొలగరి వర్షాలు పడినప్పుడు ఆ పదును దునుకొని ఆ రైతు ఆ గ్రామ అర్థం చేసుకోండి అందరూ వెళ్ళండి. కూర్చోపండినా కూర్చోలో కూర్చోపండినా కూర్చోపండి. పూజ్యులు పెద్దలు, మన జిల్లా అధ్యక్షులు, మన రీజనల్ కోఆర్డినేటర్ మా అన్న సురేష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మీరందరూ ఎనికిపండి, దండం పెడతా. మీరు అవసరం అయ్యా మీరు పోలీసులు ప్లీజ్ సేకరించండి సార్. వాళ్ళందరినీ పంపించండి. ఒక్క విలేకరు తప్ప ఎవరు ఉండకూడదు. మా అన్నదమ్ములైనా పక్కకు పంపించండి ప్లీజ్. రమ్మయ్య పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్న సవినయంగా. నిజంగా ఇవాళ మీ కొండరాజుపల్లె సచివాలయం నిజంగా చూస్తే 7 బిల్డింగ్లు ఒక క్యాంపస్ లో నిజంగా అంత ఎవరు లేరు. కాబట్టి అట్లాంటి నాయకుని పార్టీలో మనం అందరం ఉండడం కూడా మనకు చాలా గర్వకారణమని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖున వికలాంగులకు, వితంతువులకు, అవతాతలకు మొత్తము 3000 రూపాయలు తలుపు తట్టును ఎంతో క్రమశిక్షణతో బాధ్యతతో కష్టపడి పని చేసి మరోసారి మన జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి నేను